హలో సహోదరులారా, బాగున్నారా? అయితే ఇక్కడ ఏంటంటే యేసు ప్రభువుని ఎందుకు నమ్ముతారు? అది అసలు నేనెందుకు నమ్మాను, అసలు యేసు ప్రభు ఎవరు ఏంటి అని ఆలోచించుకుంటే ఎక్కడో ఏ దేశంలో ఉన్న ప్రభు అని చాలామంది అంటారు. మనం చిన్నప్పటి నుంచి కూడాను. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నవాళ్ళు చాలామంది ఏవో మనిషికి నచ్చిన దేవుళ్ళు ఏదో నమ్ముకుని ఉంటారు. ఏదో ఒక 10, 5 ఆ దేవుడు ఈశ్వరుడు ఏవో ఒకటి ఉంటాయి కుటుంబాలు ప్రతి మనిషికి ఉంది. అయితే యేసు ప్రభుని ఎలాగ నమ్మడానికి కారణం ఏంటి? అంతకుముందు యేసు ప్రభు నమ్మకముందు మనమేమైనా అన్నం తినలేదా, బ్రతకలేదా కదా? అదన్నీ మరి ప్రభువుని ప్రత్యేకించి ఎందుకు నమ్మాలి పెసలు గారు ఇక్కడ? అంటే ఈ నమ్మవలసిన పని అండి వాటి వచ్చేసింది. కారణం ఏంటంటే నేను ఒక 20 సంవత్సరాలు 21, 22 వయసు వచ్చేటప్పుడు నరక యాతన పడ్డాను. అది ఎంత యాతన అంటే ఎవరికి అర్థం కానిది, ఎవరికి చెప్పుకోలేదు. ఎవడు అనుభవిస్తే వాడికే తెలుస్తుంది. ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకే తెలుస్తుంది, రెండో వాడికి తెలియదు. ఎలాగంటే పెళ్ళయి ఒక దగ్గర వెంటనే 16 సంవత్సరాలకి, అది చిన్న వయసు ఎప్పుడే మ్యారేజ్ అయిపోయింది. ఒక టైలరింగ్ షాపు అది కూడా వచ్చింది సాలక. ఆదివారం ఎప్పుడు వస్తుందో సెలవు తీసుకొని సోమవారం వచ్చేసరికి ఎలా డబ్బులు వస్తాయి బాబు ఖర్చుకి అనుకోవడం, ఈ భయంకరంగా ఆలోచనతో ఎలా బ్రతకడం ఏంటని ఎన్నో టెన్షన్లు ఉండేవి. మరి ఆ టెన్షన్లో ఈ దెయ్యం పట్టింది నాకు. అది అర్థమైతే పడుకుండేవాడిని కాదు, నిద్ర పట్టేది కాదు. భయంకరమైన కళలు. ఒక కళ వచ్చి పంది పడిపోయినట్టు, లేకపోతే యాక్సిడెంట్ అయినట్టు, కోడింటికి మీద పడిపోయినట్టు, శవాలు కనబడుతున్నట్టు. ఇవి అటు బ్రతకడం కష్టం, శరీరం సీమించి నోరారిపోతుండేది, నిద్ర ఉండేది కాదు. చాలా కష్టం. ఎవరికి ఇలా జరుగుతుంది జరగదు. కానీ అసలు నా దృష్టిలో కళ్ళు వస్తుంటాయి. కళ్ళు అంటాం కదా, కళ అనేది మనిషికి ఎందుకు వస్తుంది అంటే ఒక స్టోరీ మనకు తెలియని ఊర్లలో వెళ్ళిపోయినట్టు, ఎవరో పరిచయమైన ఆడవాళ్ళతో ప్రక్కన ఉన్నట్టు ఇవన్నీ వచ్చేస్తుంటాయి. కళ అనేది నా దృష్టిలో ఇప్పుడు అర్థమైంది ఏంటంటే దెయ్యమే. మనిషి పడుకుంటాం, ఎక్కడికో వెళ్ళి వాళ్ళతో మాట్లాడినట్టు, మన చిన్నప్పుడు ఏ ఊరిలో ఉన్నాం ఆ ఊరు కనబడినట్లు, మనది దేనికి వాటికి మొక్కినట్లు, అవి సాయం చేయనట్లు, ఇలా మతలా పెట్టించుకొని ఈ ఒక్క సాతాను సంబంధమైనవి మనిషిని పొరపాటు చేస్తాయి. అంటే ఇది ఏంటంటే ఇందులో ఏదో ఉంది, ఇదేదో దేవుడు ఏవో అవి ఇవి మతలాపైపోయి నోరారిపోయింది. అసలు అన్ని దేవుళ్ళు ముఖ్యవాడు, అది తగ్గిది కాదు. నోరారిపోయింది. రాత్రి దెయ్యం వచ్చి పడిపోయింది. క్లియర్గా కాలు చేతులు, నోరు రాదు, చెయ్యరాదు, కళ్ళలాగా వచ్చేసాయి. ఈ కళ అనేది బైబిల్ ప్రకారంగా చూసుకొని సరిపోతుంది. బైబిల్ ఆదిలో దేవుని దగ్గర ఉన్న శిష్యుడినే దేవుడు తోసేశాడు భూమి మీదకి. అది సాతాను అయిపోయింది. అది కళ్ళు అన్ని పెట్టి మనుషుల్ని నాశనం చేస్తున్నాయి. పిచ్చోళ్ళ కింద చాలామంది ఉంటారు, మైండ్ పని చేయకుండా, ఇలా ఎంతోమందికి నిద్ర పట్టకుండా, అనారోగ్యం, హార్ట్ అటాక్, గుండె అయిపోవడం, ఊపిరితిత్తులు అయిపోవడం, చచ్చిన వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. ఇటువైపు ఎవడూ ఆలోచించరు, ఇటువైపు చూడరు. ఎటువైపు చూస్తారంటే హార్ట్ అటాక్, హెల్త్ బాగాలేదు, అటు వెళ్ళిపోతుంటారు మనిషి మైండ్. కానీ మనలో సగం జబ్బులు ఈ సాతాను వల్లే వస్తుంటాయి. కళ్ళు మంటలు, నిద్ర సాలకపోవడం, ఎంత పడుకునే నిద్ర సాలకపోవడం, మళ్ళీ కళ్ళు మంటలు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తూనే ఉంటారు. డాక్టర్కి ఏం తెలుస్తుంది? ఆయన మనిషే, ఆయన ఏదో మందులు ఇస్తాడు, అయితే అవుతుంది అట్లా లేదు. కానీ ఈ సాతాను సంబంధించిన ఒక మనిషి మీద 4 ఆత్మలు పోలి ఉంటే నిద్ర ఎక్కడ సరిపోద్ది? అవి సీకెత్తుంటాయి మన నిద్రని, నోరారిపోద్ది. మనం పడుకునే వెంటనే నీళ్ళు తాగుతాం ప్రతిరోజు, భయంకరమైన కళ వచ్చేది లేచిపోతాం. ఇది సాతాను. అయితే యేసు ప్రభువు నమ్మడం అంటే ఎలా నమ్మాను? నేనేమో నమ్మాను. ఆ ఒంట్లో బాగులేక అటు ఇటు తిరిగి అన్ని దగ్గర తిరిగి అన్ని జ్యోతిషులు, పండితులు బొట్లు పెట్టుకోవడం, అది పెట్టుకోవడం, ప్రతి హిందూ ఒక గుళ్ళు ఆ గుళ్ళు తిరిగాను నేను చాలాను. కానీ అక్కడ కూడాను తగ్గలేదు. చనిపోతున్న పరిస్థితి వచ్చేసింది. వచ్చిన డబ్బులు సరిపోయేవి కావు, మందులకే వచ్చేసేవి, ఇవి అయిపోయేవి. ఒకరోజు పసుపు రాసుకోవడం, బొట్లు పెట్టుకోవడం, ఎన్నెన్నో దండకాలు చదవడాలు ఎన్నో చేశారు, కానీ అవ్వలేదు. కానీ ఒకళ్ళు డేవిడ్ గారని లక్ష్మీనగర్లో ఉండేవాళ్ళు, వాళ్ళతో ప్రార్థన చేసేవాళ్ళు. అక్కడికి మా ఆవిడ వెళ్ళి దేవుడు నమ్ముకుంది మంచిదట అని బైబిల్ తెచ్చింది.
ఏం దేవుడు అనిస్తాను నేను. ఆ బైబిల్ ఇలా గుండె మీద పెట్టుకొని పడుకోరండి ఒక రోజు. సరే వాళ్ళు ఇచ్చారండి చిన్న బైబిల్. అది కొన్ని ఈ సాతాను సీడ్స్ కళ్ళు వచ్చేసి నా మీద వచ్చి పడిపోతుండే దెయ్యాలు. ఈ బైబిల్ పెట్టడం వల్ల అది గిలగల గింజుకుపోయి బాడీ నుంచి బయటకు పోని నాలో నుంచి దెయ్యాలి. నేను పోయిన తర్వాత నాకు ఫ్రీగా ఉంది, నోరారలేదు, ఆరోగ్యంగా ఉంది. ఇదే దేవుడు యేసుప్రభువు వెళ్ళినప్పుడైనా నాకు స్ట్రూప్ లైట్ లాగా వచ్చి ఇలాగ వెలుగులాగా వచ్చింది మీదకి రాగానే ఈయనే దేవుడు నేను నమ్మిసుకున్నాను. అప్పుడు రోజు రోజుకి దినదినం మనం రోజు బట్టలు తునుకులు తెల్లగా ఎలా వస్తాయో రోజు రోజును అలాగా నాకు ఆరోగ్యం మొదలయ్యింది. అప్పటి నుంచి నేను యేసుప్రభువు నమ్మడానికి కారణం అది. నేను విశ్వబ్రాహ్మణ్స్, నాకేమో డబ్బులు ఇవ్వడు, నేను పాస్టర్ని కాదు, లేకపోతే ఏది కాదు, ఎవడు రూపాయి ఎవడు కూడా. క్రిస్టియన్స్ నా ఏమన్ను వాళ్ళకేమన్నా చర్చికి కూడా వెళ్తాను, నాకు నచ్చితే వెళ్తాను అంటాను. హైదరాబాద్లో దేవుని గురించి ప్రకటించాను, ఇక్కడ ప్రకటించాను, అన్నీ చేస్తాను. చర్చికి వెళ్తాను అలాగని కాదు. కానీ క్రిస్టియన్స్ అంటే వాళ్ళకి నేనేమన్నా వాళ్ళు నాకేమన్నా పక్కన పెడదు. దేవుడు నమ్ముకోవాలనే ఉద్దేశంతో చాలామందికి దేవుడి గురించి చెప్తాను. వాళ్ళు నమ్ముతారు, అది క్రిస్టియన్స్ చూడరా అది ఇది తీసుకుంటారు రకరకాలుగా. పోనీ ఏమనుకున్నా పర్వాలేదు. యేసుప్రభువుని కూడా యేసుప్రభు వచ్చి భూలోకం నేనే దేవుడు అని చెప్పాడు. ఎవరు నమ్మలేదు. ఆయన మీద ఉమ్మేస్తారు, ఆయన ఎన్నో సిలివేశారు, సమాధి కూడా చేసేసారు. సమాధి నుంచి లేచిపోయాడు, ఉమ్మేసి వాళ్ళు తుడుచుకుని వెళ్ళిపోతుండేవాడు. ఎందుకంటే పరలోకం ఆయన చేతుల్లో ఉంది. వీళ్ళు నరకానికి వెళ్ళిపోతే నమ్మాలనే ఉద్దేశంతో నా ఒక్కడి ప్రాణం పోయినా పర్లేదు కానీ అందరూ కూడా నమ్మాలనే ఉద్దేశంతో ఆయన ప్రకటించి ఆయన సమాధి నుంచి లేచిపోయి వెళ్ళిపోయాడు పరలోకానికి. మరి క్రైస్తవుడు కూడా చాలామంది ప్రాణాలు పెడుతున్నారు. పోతే 10 మంది రక్షింపబడాలి అనే ఆలోచనతోనే. అంతేగాని మోసం చేయడం కాదు. ఏ ఊరోడైతే మనకేమి, మనం ఏ ఊర్లు పుట్టాలని ఎగ్జామ్స్ రాసి పుట్టామా? ఆటోమేటిక్గా పుట్టాం. ఇక్కడ నుంచి బ్రతుకు బాగపోతే హైదరాబాద్ వెళ్ళట్లే, అమెరికా వెళ్ళట్లే. అమెరికా వెళ్ళి అక్కడ బ్రతకడానికి వెళ్తాం. జెరూసలేం వెళ్తాం, సిజర్లే ఇరాక్ అని వెళ్తాం బ్రతకడానికి కోసం. అక్కడ నుంచి కిరసన ఆయిల్ అన్ని తెచ్చి మనం వాడేస్తున్నాం. ఆయిల్ అక్కడి నుంచి వస్తుంటాయి. మరి ఇవన్నీ అటు ఇటు ఇస్తూనే ఉంటాం. అక్కడికి వెళ్ళి మనం బ్రతకడానికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నాం కదా. అక్కడ ఉన్న దేవుడిని మనం నమ్మి తప్పేముంది? కాదుగా. భూమి ఒకటే, దాన్ని సృష్టించిన దేవుడు ఒక్కడే. ఇది చాలా జాగ్రత్తగా ప్రార్థించితే ఎవరైతే ఇది దేవుడు నమ్ముకుంటే వాడు అదృష్టం అనుకుంటాడు. నేనైతే ఆయన సహాయం చేస్తాడు. డబ్బు దాని కట్టలు పంపిణీ కాదు కానీ బస్తాలతోని మన అనారోగ్యం విషయం రాకుండా మనకు గుండె ధైర్యం, మనకి మనశ్శాంతి ఇవన్నీ ఇస్తాడు. అవి ఉంటేనే మనిషిని ముందుకు నడుతుంది. ఎంతమంది డబ్బు ఉన్నాడు కూడా నాకు లేదో అని సచ్చినాడు బోల్డ్ మంది. అవన్నీ మనశ్శాంతి లేక. కానీ దేవుడు ఇస్తాడు, నమ్మండి, దేవుడిలో నడవండి. థ్యాంక్ యూ.